వాక్యం పంచుకోవడం దేవుని వీడియోలతో కొంతమంది పాస్టర్లు ఉన్నారు, ఎదిగిన విశ్వాసులు ఉన్నారు. వాళ్ళకు వాక్యము బోధించడం, వాళ్ళతో వాక్యం పంచుకోవడం అంటే అది నేను చాలా దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. వాళ్ళ అంశం ఏమై ఉన్నదంటే, విజయ్ అన్న పొద్దుగా చెప్పిండు, నాకు మార్నింగ్ చెప్పారు వాక్యం మీరు పంచుకోండి అని చెప్పినప్పుడు నేను వేరే పనిలో ఉన్నాను, ప్రిపేర్ అయ్యాను. అయితే ఎప్పటికీ కూడా విశ్వాసుల పట్ల, సంఘము పట్ల నా మనస్సులో 2-3 అంశాలు తిరుగుతూనే ఉంటాయి. ఎక్కడైనా, ఎప్పుడైనా, ఏ సందర్భమైనా. సో మళ్ళా అయ్యగారు చెప్పిన వెంటనే నేను ఇంటికి వెళ్ళి ప్రిపేర్ అయ్యాను కొన్ని అంశాల గురించి. కానీ ఇక్కడ స్తుతి ఆరాధన జరుగుతూ ఉన్నప్పుడు దేవుడు చెప్తున్నటువంటి, దేవుని ఆత్మ ప్రేరేపిస్తున్నటువంటి, బలంగా దేవుని ఆత్మ ప్రేరేపిస్తున్నటువంటి అంశం ఏమి ఉన్నదంటే, నీతి క్రియలు, సత్క్రియలు. సత్క్రియలు, మంచి పనులు చేయనిదే నువ్వు పరలోక రాజ్యంలో అడుగు పెట్టవన్న, ప్రవేశం లేదు అనే అంశము మనము వాక్యం ద్వారా బైబిల్లో చూసుకున్నాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనం చదువుకున్నాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనం. శాస్త్రుల నీతి కంటేను, పరిసయ్యుల నీతి కంటేను నీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నా. ప్రియమైన వారులారా, మనం యేసు ప్రభువుని సొంత రక్షకునిలాగా ఇక్కడ 2 విషయాలను మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతూ ఉన్నారు. ఈ దినాలలో, ఇటువంటి వాతావరణంలో, ఇటువంటి పరిస్థితులలో ఇది చాలా అవసరమై ఉంటూ ఉన్నది. అదేమై ఉన్నదంటే, మొదటిలో, స్టార్టింగ్లో యేసు ప్రభువుని దేన్ని బట్టి మీరు నమ్ముకొని ఉన్నారు? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. యేసు ప్రభువుని దేన్ని బట్టి నమ్ముకుంటున్నారు? యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకోవాలమో ఇక్కడ కూర్చున్న మీ ఒక్కొక్కరిని అడిగితే అది ఏమని చెప్తారు మీరు యథార్థంగా? ఎందుకు యేసు ప్రభువుని నమ్ముకున్నాము అని అంటే ఏం చెప్తారు? ఇది నిజమై ఉండాలి, వాస్తవమై ఉండాలి. దీంట్లో ఎటువంటి కల్పితాలు కానీ, లేనిది ఉన్నట్టుగా కానీ చెప్పుకోవడానికి వీల్లేదు. అట్లా ఉంటున్నట్టయితే మోసపోతారు. ఏం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నానంటే, స్టార్టింగ్లో, మొదటిలో మీరు యేసు ప్రభువుని దేన్ని బట్టి నమ్ముకున్నారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. వాక్యం ఏం చెప్తుందంటే, యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకోవాలి అని అంటే, సమయం ఎక్కువ కొనియకుండా త్వరగా నేను చెప్తున్నాను, ఫాస్ట్గా. యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకోవాలి ఒక వ్యక్తి? ఏమని నమ్ముకోవాలనేది ముఖ్యం. చాలామంది యేసు ప్రభు దగ్గరికి వెళ్తే అద్భుతాలు జరుగుతాయి, స్వస్థత జరుగుతాయి, ఇవన్నీ ఓకే. దేవుని దగ్గరికి రావడానికి, దేవుణ్ణి తెలుసుకోవడానికి, సృష్టికర్తను తెలుసుకోవడానికి దేవుడు ఈ కార్యముల ద్వారా ఆకర్షిస్తాడు, రక్షించుకుంటాడు. కానీ ముఖ్యంగా ఒక వ్యక్తి యేసు ప్రభువుని ఏమని నమ్ముకోవాలనేది వాక్యం మీకు తెలిసి ఉండాలి. దిస్ ఇస్ చాలా ఇంపార్టెంట్. ప్రియమైన వాళ్ళ ఈ దినాలలో, ఇటువంటి వాతావరణంలో, లేదంటే అపవాది గర్జించు సింహము వలె బయట ఎవరిని మృంగుతున్నా
విశ్వాసంలో నుండి మీరు వెళ్ళిపోతారు, మీకు తెలియకుండానే. అర్థమవుతున్నారు? ప్రియమైన వాళ్ళ వెళ్ళిపోతారు, ఎత్తుకొని వెళ్ళిపోతాడు వాడు. వాక్యంలో రాయబడి ఉంటూ ఉన్నది, మీకు విశ్వాసమును పుట్టించి విశ్వాసమును కొనసాగు క్రీస్తు వైపే. అనగా ఒక మాటలో మనకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే, యేసు ప్రభువుని ఏమని నమ్ముకోవాలి, ఎందుకు నమ్ముకోవాలని అంటే, ఆయన నా పాపముల నిమిత్తము సిలువలో నా పాపములను భరించి, నా రోగములను భరించి, నా శాపములను భరించిండు అని నువ్వు గుర్తిస్తున్నావా? గుర్తించినావా? అర్థమైందా ఈ సత్యం నీకు? యేసు ప్రభు సిలువలో చనిపోయిండు కదా. ఏ పాపం చేసిండు ఆయన చనిపోయిండు? చెప్పండి, ఏ పాపము చేసిండు ఆయన చనిపోయిండు? ఎందుకు శిక్ష భరించాడు? ఆయన ఏ పాపము చేయలేదు, ఆయన లోపల ఎటువంటి పాపం లేదు, దోషణ లేదు, దూషణ లేదు, ఏం లేదు. మళ్ళీ ఎందుకు శిక్ష అనుభవించిండు అనేది నువ్వు వ్యక్తిగతంగా గుర్తించాలి, పర్సనల్గా. మన పాపాలు అనవద్దు. నా పాపాల కోసం యేసు ప్రభు సిలువలో చనిపోయిందని నువ్వు గుర్తించినవా? హల్లెలూయా. నువ్వు పర్సనల్గా వ్యక్తిగతంగా గుర్తించినవా? ప్రియమైన దేవుని బిడ్డ, గుర్తించినవా? అట్లా గుర్తిస్తున్నావు అంటే కూడా నీ గొప్పతనం కాదు, నా గొప్పతనం కాదు. దేవుని ఆత్మ ప్రేరేపిస్తేనే, ఒకడు దేవుడు తండ్రి ఆకర్షిస్తేనే తప్ప, అంటే అది వెరీ సబ్జెక్ట్ అనుకోండి. దేవుని ఆత్మ నీకు తెలియజేస్తేనే తప్ప నువ్వు యేసు ప్రభువుని సొంత రక్షకుడిలాగా అంగీకరించవు. ఇది పునాది, ఇది సత్యం. ఇందుకోసం యేసు ప్రభువుని నమ్ముకోవాలి. యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకోవాలి? నా పాపముల కోసం యేసు ప్రభు సిలువలో చనిపోయిండు, తిరిగి లేచిండు, నా పాపములను భరించిండు అనేది ప్రథమమైనది, ముఖ్యమైనది. ఇదే సత్యమై ఉన్నది, ఇది అబద్ధం కాదు. హల్లెలూయా. ఇందుకు యేసు ప్రభువుని నమ్ముకోవాలి. ఇందును బట్టి నువ్వు నమ్ముకున్నది ఏదైతే ఉన్నదో ఇది నీ చివరి ఊపిరి వరకు నువ్వు కాపాడుకోవాలి. అంతము వరకు సహించువాడే రక్షించబడును అని కూడా యేసు ప్రభువే చెప్పాడు. అర్థమవుతుంది? స్టార్టింగ్లో నువ్వు దీన్ని బట్టి నమ్ముకున్న దాన్ని, అఫ్కోర్స్ కొంతమంది అద్భుతాలను బట్టి యేసు ప్రభు దగ్గరికి వస్తే తప్పు లేదు. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చి బాప్తిజం తీసుకుంటున్నటువంటి సమయాలలో నాకు అద్భుతాలు జరిగినాయి కాబట్టి నేను యేసు ప్రభువుని నమ్ముకున్నా అనేది తప్పు, రాంగ్. అది అద్భుతాలు జరిగినాయి కానీ ఎందుకు నమ్ముకోవాలనేది వాక్యం చెప్తుంది. నేను ఎందుకు నమ్ముకోవాలా? He died for my sins. मेरे गुनाहों के लिए प्रभु यीशु मसीह ने क्रॉस पे బలిదానం కరేసోనే నా పాపముల కోసం చనిపోయాడు అనేది నువ్వు నమ్ముకోవాలి. ఇది నీ చివరి, అప్పుడు నీ ఆత్మ ముద్ర వేయబడుతుంది, రక్షించబడుతుంది. ఇది హల్లెలూయా. రక్షించబడినటువంటి బిడ్డలు యేసు ప్రభు ఒక చోట చెప్తాడు. ఏమని చెప్తాడు? యోహాను సువార్త 3:5 చెప్తాడు. నికోడెమస్ ఆయన దగ్గరికి వచ్చి, చీకటిలో వచ్చి, ప్రభువా నేను నీ రాజ్యంలో చేర్చబడాలంటే ఏం చేయాలి? ఈ స్టోరీ అంతా మనకు తెలుసు, జస్ట్ హెడ్లైన్స్ చెప్తున్నాను నేను. ముఖ్యమైన విషయం, సమయం లేదు కాబట్టి. ఒకడు నీతి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశం లేదంటాడు. హల్లెలూయా. నీ ఆత్మలను గుర్తించాలి, యేసు ప్రభు మరణమును పునరుత్థానమును. హల్లెలూయా. రెండవది, నేను గుర్తించిన ఆత్మలో నేను జన్మించినాననే విషయము నీటి బాప్తిజం ద్వారా, నీటి ద్వారా అందరి ముందు ఒప్పుకుంటేనే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశం లేదు. చదవండి ఒకసారి 3:5 చదవండి. యేసు ఇట్లా నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించలేదని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. అర్థమైంది? నిశ్చయముగా చెప్తున్నానని ఎక్కడెక్కడైతే యేసు ప్రభు చెప్తాడో దాని అర్థం ఏంటిది? ఖచ్చితంగా దానికి తిరుగులేదు. అంటే ఒకడు పరలోక రాజ్యంలో చేర్చబడాలి అంటే నీటి మూలముగాను నీ ఆత్మలను జన్మించతేనే తప్ప, గుర్తిస్తేనే తప్ప దేర్ ఇస్ నో ఎంట్రన్స్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. పరలోక రాజ్యంలో ప్రవేశం లేదు. యేసు ప్రభు చెప్తున్నాడు, నిశ్చయంగా చెప్తున్నాడు. అంటే యేసు ప్రభు మరణాన్ని గుర్తించిన వ్యక్తి
నీటి బాప్తిజం ఆత్మలో జన్మిస్తేనే తప్ప బాప్తిజం ఇంపార్టెంట్ అంటారా కదా? దీన్ని బట్టి హల్లెలూయా. బాప్తిజం తీసుకోవడం అవసరం అంటారా కాదా? ఎందుకు? యేసు ప్రభు చెప్పాడు కాబట్టి. ఏమని చెప్తున్నాడు? నిశ్చయంగా నువ్వు బాప్తిజం తీసుకోకపోతే నువ్వు ఎన్ని పాటలు పడు, ఎన్ని అద్భుతకార్యాలు ఇంకేమన్నా చేయి, నీ శరీరం మోసుకో, ఇంకేమి త్యాగాలన్నా చేయి, యేసు ప్రభు చెప్పిన మాటకు లోపడకుండాను ఇంకేమేమో చేస్తానంటే దేర్ ఇస్ నో ఎంట్రెన్స్. ఆయన ఏదైనా చెప్పిండు నీకంటే అది నువ్వు చెయ్యవలేను, మనము చెయ్యవలేను. హల్లెలూయా. పరలోక రాజ్యంలో ఎంటర్ కావాలంటే, ప్రవేశం చేయాలంటే ఏం కావాలమ్మా? బాప్తిజం తీసుకోవాలి, ఆత్మలో జన్మించాలి, ఆయన మరణాన్ని పునరుద్ధానాన్ని గుర్తించి బాప్తిజం తీసుకోవాలి నీ సొంతగా. అప్పుడు నీ ఆత్మ రక్షించబడుతుంది, పరలోక రాజ్యం నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఈ రెండో విషయం ఏమై ఉన్నదంటే చూడండి, ఇందాక ఎఫిషియన్స్ రాసినటువంటి 2వ అధ్యాయము 6వ వచనం చదువుకున్నాం. జస్ట్ రఫ్గా చదువుకొని మనం దీని యొక్క సారము, దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం, ఎందుకు బట్టి యేసు ప్రభువుని నమ్ముకున్నాము, ఏ కారణం చేత నమ్ముకున్నామని చదువుకొని మనం ముందుకు వెళ్దాం. 6 నుండి చదవండి. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా, చూసాడా? క్రీస్తు యేసునందు తండ్రి అయిన దేవుడు మన కోసం చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహాదైశ్వర్యము, చూసారా? తన కృపా మహాదైశ్వర్యమును. ఎంత గొప్ప మాట అది, ఎంత గొప్ప మాట. అత్యధికమైనటువంటి కృపా మహాదైశ్వర్యమును బట్టి, నిన్ను బట్టి, అర్థమవుతుందా? అత్యధికమైన కృపా మహా ఐశ్వర్యమును బట్టి రాబో యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను, యేసు ప్రభువునందు మనలను ఆయనతో కూడా లేపి, చూసారా? ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఆల్రెడీ ఇట్ ఈస్ ఫినిష్డ్. సంకల్పించిండు ఆయన, ఏర్పరుచున్నాడు క్రీస్తు యేసునందు పరలోకమందు మిమ్మల్ని కూర్చుండబెట్టెను. హల్లెలూయా. ఆయనతో పాటు పరలోక రాజ్యంలో ప్రవేశించాలా, ఆయనతో పాటు కూర్చుండబెట్టేసాడు ఆల్రెడీ. కానీ మన భూమి మీద ఉన్నప్పుడు కొన్ని పనులు చేయవలెను, చేస్తేనే తప్ప కూర్చోలేము. అది యేసు ప్రభు చెప్పింది. ఇది దేవుని వాక్యం, ఇది దేవుని వాక్యం. అది యేసు ప్రభు చెప్పిన మాట ఏమై ఉన్నదంటే, అంటే ఆల్రెడీ దేవుడు ప్రభువు మిమ్మల్ని, తండ్రి అయిన దేవుడు మిమ్మల్ని యేసు ప్రభువుతో పాటు తానతో పాటు కూర్చుండబెట్టేసిండు. ఇట్ ఈస్ రిటర్న్. దీన్ని ఎవరు కాదని లేదు. హల్లెలూయా. ఆయనతో పాటు మనం కూర్చోవాలంటే, అంటే ఇంకో చోట వాక్యం చెప్తుంది, యేసు ప్రభు చెప్తాడు, ఏమంటాడు? అనేకులు ఫర్ మెనీ హ్యావ్ చోసెన్, ఫర్ మెనీ ఆర్ కాల్డ్ బట్ ఫ్యూ ఆర్ చూసెన్ అంటాడు. చెప్పండి ఒకసారి. ఏర్పరచుకున్న వాళ్ళు అనేకులు, కానీ ఎంచబడిన వాళ్ళు ఎస్. ఇన్విటేషన్ ఈస్ ఫర్ ఎవ్రీబడి. ఇన్విటేషన్ ఈస్ ఫర్ ఎవ్రీబడి. సర్వ మానవాళికి, మనిషి అనే ఈ భూమి మీద మనిషి అని బ్రతుకుతున్న ప్రతి వ్యక్తికి ఈ ఆహ్వానం ఉన్నది దేవుని దగ్గర నుండి. ఏది? క్రీస్తు యేసునందు కూర్చోవడానికి ఆహ్వానం ఉన్నది. పిలుస్తున్నాయనే. హల్లెలూయా. పిలుస్తున్నాడు. పిలిచినటువంటి నిన్ను ఏర్పరచుకుంటాడు, నువ్వు గుర్తిస్తే. హల్లెలూయా. హల్లెలూయా. కింది వచనం చదవండి. కింది వచనం. మీరు విశ్వాసము ద్వారా, చూశారా? మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. హల్లెలూయా. ఇది మీ మంచితనం వలన కాదు అని కింద పట్ల రాయబడ్డాడు. విశ్వాసము ద్వారా, కృప ద్వారానే ప్రతి ఒక్కరూ రక్షించబడ్డారు. ఇది మీ వలన కలిగినది కాదు. ఇది మీ మన గొప్పతనం ఏం లేదు. ఇందాక అయ్యగారు స్తుతి ఆరాధనలో మంచితనం లేదు ప్రభా, మంచితనం గుడ్డలతో సమానం ప్రభా, దేర్ ఇస్ నథింగ్ లార్డ్ అన్నారు. సత్యం అది. ఇది మీ వలన కలిగినది కాదు. నువ్వు యేసు ప్రభుని సొంత రక్షకులాగా అంగీకరించినావంటే ఆయన కృప ద్వారా ఉచితమైన వరం. హల్లెలూయా. నువ్వు నమ్ముకుంటున్నావు చూడు, దేవుని వరమే. ఇది దేవుని వరమే. ఏది? నువ్వు నమ్ముకున్నావు చూడు, అదేంటిది? దేవుని వరం. నమ్ముకుంటున్నావు అనేది గొప్ప విషయం, దేవుని వరం. కాబట్టి నేను దేవుని నమ్ముకున్నాను,
నా సొంత మంచి పనులను బట్టి, నా మంచి క్రియలు, నా తెలివితేటలను బట్టి అని అతిశయించడానికి వీల్లేదు. హల్లెలూయా. ఎవ్రీబడి హల్లెలూయా. అర్థమవుతుందా? అంటే ఎవరు అతిశయించడానికి వీల్లేదమ్మా. నా మంచి పనులు, నా మంచి బుద్ధి జ్ఞానం, నేను గుర్తెరిగినా అంటే అట్లా గుర్తెరుగుతున్నావు. మంచి పనులను బట్టి, మంచి కార్యములను బట్టి నువ్వు తెలుసుకుంటున్నావు అంటే ఆ కృప దేవుడు నీకు ఇచ్చిండు కాబట్టి నువ్వు గుర్తుపడుతున్నావు. కృప ఇవ్వకపోతే మట్టిలో మట్టి. హల్లెలూయా. కాబట్టి ఇది దేవుని వరమే. కాబట్టి కింద వచ్చిన ఇది క్రియ వలన కలిగినది కాదు. ఇది నీ మంచి క్రియల వలన కలిగినది కాదమ్మా. ఎవడును అతిశయపడ వీలు లేదు. ज्यादा उछटने की जरूरत नहीं है, ज्यादा वो ये बोलने की जरूरत नहीं है. मैं अच्छा इंसान हूँ, నేను చీమకు కూడా హాని చేయను, నేను పుణ్యాత్ముడని बोलने की औकात नहीं है किसी को भी. హల్లెలూయా. హల్లెలూయా. नीचे కింద చదవండి. మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని. వాటి యందు మనము నడుచుకొనవలెనని. ఇది చాలా ముఖ్యం. మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. ఆయన చేసిన పని అయి ఉన్నాం. దేవుడు ముందుగా నిన్ను ఏర్పరచుకున్నాడు. ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఎందుకు రక్షించుకున్నాడు అంటే నువ్వు చెప్పాలా ఈ వాక్యంలో బట్టి. ఎందుకు ఏర్పరచుకున్నాడు? నిన్ను రక్షించుకున్నాడు. ఆయన కృప, ఆయన దయా సంకల్పంను బట్టి. ఇది ఫస్ట్. నీ ఆత్మ రక్షించబడ్డదా అమ్మా? రక్షించబడ్డదా? నిర్ధారణ చేసుకోండి ఇప్పటికైనా. హల్లెలూయా. హల్లెలూయా. రక్షించబడ్డదా? పక్క నమ్మినావా యేసు ప్రభుని? ఏమని నమ్మినావు? నా పాపముల కోసం అని చనిపోయి తిరిగి లేచేటప్పుడే అది యథార్థమైనది ఉంటే మీ ఆత్మ రక్షించబడ్డాడు. ఎందుకు రక్షించుకున్నాడు? ఆయనతో పాటు కూర్చోబెట్టుకోవడానికి. ఎందుకు కూర్చోబెట్టుకోవడానికి? ఆడ కూర్చోవాలనంటే ఏం చేయాలంట? దేవుడు ముందుగానే నిన్ను ఏర్పరచుకున్నాడు. ఆల్రెడీ ప్రీ ప్లాంట్ అది అయినది. ఏంది? నువ్వు సత్క్రియలు చేయాలి. సత్క్రియలు చేయడానికి ఆయన చేతి పనివారమై ఉన్నామంట. ఇంకా ఏం లేదు. హల్లెలూయా. ఆయన చేతి పనివారమై ఉన్నాం. దేనికోసము? మంచి సత్క్రియలు అంటే 7 క్రియలు కాదు, సత్క్రియలు కాదు. సత్క్రియలు అంటే ఏంటియో మీకు తెలుసు. మంచి పనులు. ఇది మంచిది అని తెలిసి నువ్వు అది చేయకపోతే కూడా అది పాపమేనంట. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్పాలని పాయింట్అవుట్ చేస్తున్నా అంటే ప్రియమైన వాళ్ళరా, టు ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యంలో ప్రవేశం చేయాలంటే ఒకడు శాస్త్రుల నీతి కంటేను, పరిసయ్యుల నీతి కంటేను నీ నీతి అధికము కాని ఎడల అక్కడ బాప్తిజం తీసుకుంటేనే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశం లేదన్నాడు. ఓకే. ఇక్కడ ఏమంటున్నాడు? ఇది యేసు ప్రభు చెప్తుండా? మత్తయి 5:20 అదే చెప్తున్నాడా? అంటే పరిసయ్యుల నీతి, శాస్త్రుల నీతి అంటే ఏంటిదమ్మా? చెయ్యరు. వాళ్ళ గురించి ఒక లైన్ చదువుకొని మనం ముందుకు వెళ్దాం. క్రియలు లేని విశ్వాసం కూడా ముందుకు వెళ్దాం. చూడండి అక్కడ ఎందుకు యేసు ప్రభు వాళ్ళను ఉతికి ఆరేస్తున్నాడు? మామూలు భక్తులు కాదు వాళ్ళు. సద్దుకేయులు, పరిసయ్యులు అంటే ఏంది వాళ్ళు? ధర్మశాస్త్రము నరాన జీర్ణించుకొని వాళ్ళను ముట్టుకుంటే ధర్మశాస్త్రమే ఉంటుంది. దేవుని వాక్యమే నోట్లకే వస్తుంది. మిమ్మల్ని ఇప్పుడు టచ్ చేస్తే ఏమేమి వస్తాయి మీ నోట్లో నుండి? ఒక వాక్యం వస్తుందా? వస్తుందా? మిమ్మల్ని చెప్పదు. ఇంకో చెప్పదు. చూపిస్తామా? పరిసయ్యులు సద్దుకేయులను పట్టుకొని ఉతికి ఆరేస్తున్నాడు దేవుడు. ఏమని తిడుతున్నాడు? ఏమని అంటున్నాడు? వాళ్ళ నీతి అంటే చూసుకుందాం, ఒక లైన్లో చూసుకుందాము. ఏమంటున్నాడు అక్కడ? 23వ వచనం చదవండి ఒకసారి.
మత్తయి సువార్త 5:23. అది కావున కావున నీవు బలిపీఠం వద్ద పుదీనాలలో మరియు జీలకర్రలో అది చదవండి ఒకసారి. అక్కడ తిడతాడు ప్రభు వాళ్ళని, పరిసయ్యులను సదుకేయులను. అదే అధ్యాయం 5వ అధ్యాయము 23 అనుకుంటాము. ఆ కిందికి వచ్చిన చదవండి. మీరు దశమ భాగాలు ఇస్తారు, కానుకలను అర్పిస్తారు. అన్నిటిలలో పుదీనాలలోను, జీలకర్రలోను, పిండిలోను మీరు దశమ భాగం ఖచ్చితంగా ఇస్తారు. కానీ అసలే 25 చదువు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 25వ వచనం చదవండి. నీ ప్రతివాదిని నీవు త్రోవలో ఉండగా త్వరగా వానితో సమాధానపడము. ఏడేలా ఒకవేళ న్యాయాధిపతి నేను బంధువులకు అప్పగించింది. అంతటి ఒక చోట చెప్పాడు, అది కాదు. పరిసయ్యులను సదుకేయులను యేసుప్రభు ఎందుకు అంతగా అంటున్నాడంటే, వాళ్ళు దశమ భాగం ఇయ్యుటలో వెనుకకు పోరు. దేంట్లో నుండి దశమ భాగం ఇస్తారంట తెలుసా? పుదీనాలోను, సోంపులో. సోంపు తింటారా మీరు? బిర్యానీ తిన్న తర్వాత సోంపు తింటారా? ఆ సోంపులోను అంటే మరియు చదువు మత్తయి సువార్త 23:23 చదవండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, వింటున్నారా? అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను. వినండి, జాగ్రత్తగా వినండి. యేసుప్రభు చెప్తుండే మాట ఎవరికి చెప్తున్నాడు? పరిసయ్యులకు, శాస్త్రులకు, ధర్మశాస్త్రము వంట పట్టించుకున్నటువంటి వాళ్ళకి ఏమంటున్నాడంటే, ఓ వేషధారులారా అంటున్నాడు. అంత గొప్ప వాళ్ళనే ధర్మశాస్త్రం అంటే బైబుల్, పాత నిబంధన అంత మైండ్ హృదయంలో నింపుకొని ఉన్నారు వాళ్ళు. వాళ్ళకు ఏ అధ్యాయంలో ఏ వచనం ఉంది అని అడిగితే చెప్తారు వాళ్ళు. హల్లెలూయా. వాళ్ళను పట్టుకొని యేసుప్రభు ఏమంటున్నాడు? వేషధారులారా అంటున్నాడు. హల్లెలూయా. వాళ్ళ ముంగట మనం ఎంత? వాళ్ళ ధర్మశాస్త్రం మొత్తం తెలుసు, ముట్టుకుంటే వాక్యం చెప్తారు వాళ్ళు. రాత్రి 12 గంటలకు లేపి అడిగిన వాక్యం చెప్తారు, నీతి బోధలు చేస్తారు. అట్లాంటి ప్రభువు పట్టుకొని వేషధారులారా అంటున్నాడంటే, ఇప్పుడు మనం ఏ లిస్టులో ఉండొచ్చు? మనం ఎక్కడ ఉండవచ్చు? పరిశుద్ధులు అనుకుంటున్నారా? గొప్పలు అనుకుంటున్నారా? దాన ధర్మాలు చేసినాము, సేవ నడిపిస్తున్నాం కాబట్టి గొప్పలం అనుకుంటున్నారా? ఉదాహరణకి నథింగ్. వాళ్ళని ఉత్కారేసేయండి. వాళ్ళ ముంగట మనం ఏ లిస్టులో ఉన్నామో ఒకసారి పరిశోధన చేసుకోండి. వేషధారులారా మీరు చదవండి. మీరు పుదీనాలోను, సోంపులోను, జీలకర్రలోను. జీలకర్ర తెలుసు కదా, పప్పులు వేసుకుంటారు తాలింపులో. జీలకర్రలోను 10వ వంతు చెల్లించి. వాళ్ళు ఎంత నిష్ట కలిగిన వాళ్ళంటే, ఏదైనా వృత్తి, ఏదైనా పంట చేతికి వచ్చిందంటే దాంట్లో నిష్ఠగా పవిత్రంగా ఉండి దాంట్లోకి దశమ భాగం తీసుకెళ్ళి దేవునికి అర్పిస్తారు. యేసుప్రభు చెప్తున్నది, ప్రతి దాంట్లో వాళ్ళు దశమ భాగం ఇస్తారంట అంటూ ఏమంటున్నాడు చెప్పండి. ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. కాబట్టి వాటిని మానక ఏమంటాడు? అవి మానేసేయడం. మీరు ఇవి చేయాల్సినవి చేయకుండా, అంటే అవి అవసరమే. దశమ భాగం వేయడం తప్ప అమ్మ. చాలామంది ఏంటంటే దశమ భాగం గురించి యూట్యూబ్లలో, ఇన్స్టాగ్రామ్లో తప్పు పడుతున్నారు. తెలుసా మీకు? దశమ భాగము 10వ వంతు పాత నిబంధనకు చెందినది. దశమ భాగం కొత్త నిబంధనకు వచ్చేసరికి మీ హృదయం వర్ధిల్లున్న కొలది, మీకు ఇష్ట కలిగిన కొలది నువ్వు ఇయ్యవలేవు అని అంటే
దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? అది ఆజ్ఞ. ఏంది ఆజ్ఞ? నీ దశమ భాగం ఎందుకు చెప్తున్నాడు? ఏమంటాడు దేవుడు అక్కడ? నా మందిరంలో ఆహారము సమృద్ధిగా ఉండునట్లు మీ 10వ వంతును తీసుకొని రండి అంటాడు. అది ఆజ్ఞ. ఆ ఆజ్ఞను పట్టుకొని కొంతమంది అతి తెలివితేటలు ఎక్కువైపోయి ఆత్మీయంలో ఎక్కడికో వెళ్ళిపోయి అది కాదు పాత నిబంధన, అది కొత్త నిబంధన మనం ఇవ్వాల్సిన అవసరం లేదని అంటున్నారు. ఎంత తప్పది? ఆజ్ఞను పక్కకు పెట్టేస్తావా నువ్వు? దేవుని ఆజ్ఞను పక్కకు పెడతావా? పెట్టొచ్చా? ప్రియమైన వారులారా, ఏం చెప్తున్నాడంటే అక్కడ వాక్యంలో, మీ దశమ భాగములు దేవుని సొత్తు, నీ చేతులారా నువ్వు తీసుకొచ్చి దేవుని మందిరంలో సమర్పించవలెను, లేకపోతే నువ్వు ఒక దొంగవు దేవుని దృష్టిలో. కింద అంటాడు నీ శాపగ్రస్తుడము అని కూడా అంటాడు. అంటాడా? నువ్వు దొంగవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దశమ భాగములను దాచిపెట్టుకుంటున్నటువంటి వాళ్ళు దేవుని దృష్టిలో, నేను చెప్తలేను, దేవుని దృష్టిలో ఏంటిది చెప్పాలి? దొంగ. రెండవది శాపగ్రస్తులు. ఇవి మీ మీద పెట్టుకొని దశమ భాగం ఈయనోళ్ళ గురించి చెప్తుంది వాక్యం, లేదు కాదు. ఇది మీరు ఇవ్వకుండా దొంగ అంటే నింద నీ మీద ఉన్నది. రెండవది శాపము, దేవుని శాపం నీ మీద పెట్టుకొని నువ్వు అక్కడిక్కడ ఆశీర్వాదాల కోసం అక్కడికి వెళ్తే బాగవుతుంది, ఇక్కడికి వెళ్తే బాగవుతుంది అని తిరిగితే నువ్వు ఇవ్వకుండా ఎవరైనా ఇంకా ఇంకా నీ నీ విశ్వాసం చొప్పున అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే, ఇక్కడికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే మంచిగా అవుతుంది అని అంటే, ఈ నిందల్ని మీద పెట్టుకొని ఎక్కడికి వెళ్ళినా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అనుకుంటున్నావా? ఆశీర్వదిస్తాడు. దశమ భాగము దేవుని సొత్తు. అది నీ జేబులో పెట్టుకోవద్దు, నీ ఇంట్లో పెట్టుకోవద్దు. ఒకవేళ డైలీ నువ్వు ఒక 1000 రూపాయలు సంపాదిస్తే, డైలీ వేజెస్గా నువ్వు 1000 రూపాయలు సంపాదిస్తే, పుదీనాలోను, జీలకర్రలోను, పప్పులోను, అన్నిట్లోనూ నువ్వు డైలీ ఒక 1000 రూపాయలు సంపాదిస్తే ఏం చేయాలమ్మా? తీసి పక్కన పెట్టాలి. నీకు చెందింది కాదు, దేవుని కాదు. దేవుంది ఆజ్ఞ నువ్వు చేతిలో పెట్టుకోవడానికి. ఇంట్లో ప్రభువా నా పరిస్థితి నీకు తెలియదా? నీ ఒక్కసారి అర్థం చేసుకో ప్రభు అంటే, దొంగ, శాపం నిలుస్తుందని అర్థం చేసుకో. దేవునికి కాంప్రమైజ్ కాకుండా దేవుడు చెప్పినట్టు చెయ్యి. అది ఇచ్చి ఏమంటాడు? అవన్నీ మీకు తెలిసి మీరు ఎదిగిన క్రైస్తవులు చిన్నప్పటి నుండి వింటున్నటువంటి వారు కాబట్టి ఎట్లా ఆశీర్వదిస్తాడు మీకు తెలుసు. అంటే ఏం చెప్తున్నాడు యేసు ప్రభు అక్కడ? ఇవన్నీ పరిచయులు సద్దుకీయులు ఇచ్చుకుంటూ వస్తున్నారు, కానీ ఇవి ఇచ్చుకుంటూ ఇవి కంపల్సరీ ప్రతి ఒక్క విశ్వాసం చేయాల్సిందే. 6 దినాలు కష్టపడాలి, ఇది ఆజ్ఞ. 7వ దినమున పునరుద్ధానం దినమున మందిరానికి రావాలి. పునరుద్ధానము దినమును, సబాతు దినమును మనుషుల కోసమే ఏర్పరచబడి ఉన్నది. ఆ దినమునకు క్రీస్తు ప్రభు అయి ఉన్నాడు. ఆ దినమున నువ్వు ఇళ్లలో ఉండొద్దు, ఇది ఆజ్ఞ. మొదటిది ఏంటి? 6 దినములు కష్టపడి పనిచేయాలి. 7వ దినమున విశ్రాంతి దినమున, ఆదివారం దినమున నువ్వు దేవుని మందిరానికి రావాలి. ఇళ్లలో ఉండడానికి ఎవరు వీల్లేదు. ఇళ్లలో కూర్చొని ఎల్ఈడీలు చూసుకుంటా, యూట్యూబ్లో చూసుకుంటా, ఎక్కడ లేని భక్తి ఆ టైంలలో తెచ్చుకుంటూ అక్రమమైనటువంటి ఆరాధన దేవుడు అంగీకరించాడు. నువ్వు దేవుని మందిరానికి రావాల్సింది ఆజ్ఞ. హల్లెలూయా, హల్లెలూయా. 3వది ప్రియమైన వారులారా, నీ దశమ భాగాన్ని నువ్వు తీసుకొచ్చి దేవుని మందిరంలో సమర్పించవలెను. ఇవన్నీ చేయవలెను. ఒక విశ్వాసి చేయవలెను. ఇది యేసుప్రభు చెప్తున్నాడు. ఇవన్నీ చేసిన తర్వాత కూడా వాళ్ళను వేషధారులారా అని తిడుతున్నాడు. అంటున్నాడా లేదా? ఇవన్నీ చేస్తూ కూడా ఇంకా కొన్ని చేయమంటున్నాడు. హల్లెలూయా. ఏం చేయమంటున్నాడు? సత్క్రియలు చేయడానికే నువ్వు నేను ఏర్పరచుకున్నావు అంతే. ఆ సత్క్రియలు ఏది? కనికరము, న్యాయము, విశ్వాసం. ఈ అంత్య దినాలలో, ఇటువంటి వాతావరణంలో, ఇటువంటి పరిస్థితులలో విశ్వాసము ఎత్తుకోపోతాడు అపవాది మీ లోపల నుండి. ఎంతో మంది కూడా వేరే విశ్వాసంలోనికి వెళ్ళిపోతున్నారు. నువ్వు అనొచ్చు, ఏమనొచ్చు? పీటర్ లాగా నువ్వు అనొచ్చు. ఏమని? ప్రభువా, నీకోసం నేను జైలుకి రావడానికైనా, నీకోసం నేను చావడానికైనా రెడీ ఉన్నా ప్రభువా అని చెప్పొచ్చు.
నువ్వు అట్లనే అనొచ్చు, నేను యేసు ప్రభువుని వదిలేస్తానా అని అనొచ్చు. అది ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు ఇంకో రకంగా చెప్పాలంటే. అన్న వెంటనే పీటర్ ఆ విధంగా అన్న వెంటనే ఏమన్నాడు? బిఫోర్ ద రూస్టర్ క్రోన్స్ యూ విల్ డినై మీ 3 times అన్నాడా? యేసు ప్రభు అన్నందుకు ఒకటి నేను ప్రశ్న అడుగుతున్నా మీ అందరినీ, యేసు ప్రభు అన్నందుకు అయిందా, లేకపోతే ఈయన అట్లా చేసినందుకు యేసు ప్రభు అన్నాడా? చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటారు ఇక్కడ. హెచ్చరికలను, దేవుని వాక్యం యొక్క హెచ్చరికల లాగానే తీసుకోవాలి. ఎందుకు హెచ్చరిస్తాడు దేవుని వాక్యం? ఒక్కొక్కసారి నువ్వు అట్లున్నావు కాబట్టి హెచ్చరిస్తాడు, మార్చుకో, సరి చేసుకోవాలి. దాన్ని శాపనార్థంలాగా తీసుకుంటే నీది తప్పదు. పీటర్ అంటాడు కదా, నీకోసము ప్రభా వస్తాను, చనిపోవడానికైనా రెడీ అంటే యేసు ప్రభు ఏమంటాడు? కోడి కుయ్యక ముందే 3 సార్లు నేను ఎవరో తెలియదు అని అంటావు అన్నాడు. ఎందుకన్నాడు? పీటర్ అటువంటి సిచ్యువేషన్లో ఉన్నాడు, నువ్వు అటువంటి సిచ్యువేషన్లో ఉన్నావు. విశ్వాసాన్ని పోగొట్టుకునే పరిస్థితిలో ఉంటున్నాడు. అనేకులు మోసము చేత, అద్భుత కార్యముల చేత, ఇంకేమో కారణాల చేత వాళ్ళ విశ్వాసాన్ని వదులుకొని వేరే విశ్వాసంలోనికి వెళ్ళిపోతారని యేసు ప్రభు ముందుగానే చెప్పాడు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు? న్యాయమును, నీతిని, విశ్వాసమును వదిలేసి ఇవన్నీ చేస్తున్నారు. అవన్నీ చేయవలేను, దశమ భాగము ఇయ్యవలేను, కష్టపడవలేను, ఆదివారం దినంలో నువ్వు మందిరంకు రావలేను, మరియు ఇవి కూడా చేయవలేను, లేకపోతే పరలోక రాజ్యంలో లేదు నిశ్చయముగా అంటున్నాడు. ఒకసారి చదువుకొని ముగించేసుకుందాం. 5:20 చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 20 వచనం చదవండి. పరిశీలన నీతి కంటేను, శాస్త్రుల నీతి కంటేను మీ నీతి అధికమైతేనే తప్ప మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా అంటున్నారా? వింటున్నారా? యేసు ప్రభువుని పరలోక రాజ్యంలో చేరాలంటే బాప్తిజము, ఆత్మలో జన్మిస్తే ఎంట్రన్స్ ఉంది. మళ్ళీ ఇక్కడ ఆయనే చెప్తున్నాడు, నీ నీతి క్రియలు వాళ్ళకంటే ఎక్కువైతేనే తప్ప నీకు ప్రవేశం లేదు అంటే ఒక్కసారి పరీక్షించుకుందాం ప్రియమైన వాళ్ళ. ఇప్పటి వరకు నీతి క్రియలు ఏమైనా చేసినామా? చెయ్యవలేను, ఇవన్నీ చేస్తూ అవన్నీ చేయవలేను. హల్లెలూయా. లేకపోతే ఏమవుతుంది? లేదు. చాలా సీరియస్ విషయం ఇది. మనకు టైం ఉంది ఇప్పుడు. बाद में देख लेंगे, बाद में करेंगे, बाद में देख लेंगे, बाद में कर लेंगे అనే దానికి జీవితం సగము అయిపోయింది. ఇంకెప్పుడు చేస్తావు నీతి క్రియలు? ఇంకెప్పుడు చేస్తాం ప్రేమ వాళ్ళు. ఇంకొక చోట చెప్తాడు, 1 పీటర్ 2వ అధ్యాయము ఆ వచనంలో ఒకటి చదువుకొని మనం ముగించేసుకుందాం. చదవండి ఒకసారి, చదవండి. 1 పీటర్ 2వ అధ్యాయము 13వ వచనం ఒకసారి త్వరగా చదవండి, చదివి ముగించేసుకుందాం. ప్రియమైన వాళ్ళారా, మీరు కింది వచ్చిన చదువు. మీరు ఏ విషయంలో అన్యులు మిమ్మల్ని ఏ విషయంలో అయితే దుర్మార్గులు అంటున్నారు అనే మాట. ఎన్నో వచనం? 12. 1 పీటర్ 2వ అధ్యాయము 12వ వచనం అండర్లైన్ చేసుకోండి మీరు దయచేసి. అన్యజనులు మిమ్మల్ని ఏ విషయాలలో దుర్మార్గులు, వీళ్ళు క్రైస్తవులు దుర్మార్గులు అని తిడుతూ ఉన్నారో, దూషించుదురో ఆ విషయములలో హల్లెలూయా, ఆ విషయములలో మీరు ఏం చేయాలి? మనం ఏం చేయాలమ్మా? నా సత్క్రియను చూసి వాటిని బట్టి దర్శన దినమున దేవుడు మహిమపరచునట్లు వారి మధ్యలో మంచి ప్రవర్తన గల వారమై ఉండేవాళ్ళని మిమ్మల్ని ఏమంటున్నాడు? బతిమాలు కొనుచున్నాను. అన్యులు మిమ్మల్ని దేన్ని బట్టి వీళ్ళు దేవుని నామం పెట్టుకొని సమ్టైమ్స్ అవుతుంది కదా, అంత పెద్ద ఇట్లా చేస్తున్నారు, కానీ వీళ్ళు దుర్మార్గులు అని ఇంట్లో ఏ విషయంలో అంటున్నారో ఒకసారి ఆలోచన చేయండి. ఈ నామకే వస్తే దేవుని నమ్ముకున్నారు, కానీ వీళ్ళ క్రియలు, వీళ్ళ ప్రవర్తన, వీళ్ళ మాట తీరు మాత్రం చక్కగా లేదు. దుర్మార్గులు వీళ్ళని
ఏ విషయంలో అయితే నిన్ను బట్టి దేవుని నామం దూషించబడుతుందో ఆ విషయంలో సరి చేసుకుందాం. ఆ విషయంలో సత్క్రియలు చేయాలి. నువ్వు పని కట్టుకొని చేయాలి. నేను ఇప్పుడు కాదు తర్వాత చేస్తానంటే ఆ టైం రాదు. మళ్ళీ నువ్వు చెయ్యలేవు, చెయ్యవలెను. ఇట్ ఈస్ మ్యాండేటరీ. హల్లెలూయా, హల్లెలూయా. సత్క్రియలు చేయనిది పరలోక రాజ్యములో పరిచయాలు గొప్పలు, సత్క్రియలు గొప్పలు. వాళ్ళ కంటే మన క్రియలు ఎక్కువగా ఉండాలి. క్రీస్తు రక్తంలో కడగబడ్డాం కాబట్టి. హల్లెలూయా. చేయలేమా? హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వారలారా, ఇంకొక చోట చెప్పాడు ప్రభు, మీ వెలుగు వారిపైన ప్రకాశించనీయుడి, మీరు లోకములకు వెలుగు ఉప్పై ఉన్నారు. ఇవన్నీ వాక్యాలు మనకు చిన్నప్పటి నుండి చాలా చాలా విన్నటువంటి వాళ్ళం. ఏమి ఈ అంశంను బట్టి, సమయంను బట్టి దేవుని ఆత్మ నిన్ను నన్ను ప్రేరేపిస్తుందంటే వీ హ్యావ్ టు సెట్, మన మైండ్ సెట్ను మార్చుకోవాలి. ఈ రోజు నుండి చెయ్యాలి. క్రియలు నడుముంచి చెయ్యాలా. మొన్న నేను ట్రైన్లో వరంగల్ పెట్టుకున్నప్పుడు అది జనరల్ వార్డ్, జనరల్ బోగి అని ఒక ఆమె ప్రెగ్నెంట్ తోటి ఉంది. జనరల్ బోగీలో ఎట్లుంటారు, నిలబడడానికి కూడా టైం ఇది ఉండదు. వాడు ఒకడు మంచిగా ఇట్లా పండుగ ఇట్లా కూర్చొని ఉన్నాడు, కాలు చప్పుకొని ఉన్నాడు. అదేదో పెద్ద ట్రైన్, అది ఎక్కడికి పోతుంది. నేను వాడు లేపుతుంటే లేస్తలేడు, తిడుతున్నాడు నన్ను. అని అవులకు వచ్చి పచ్చని వస్తూ ఉట్టినే ఉట్టి బయట అని అంటే తింటలేడు. వాడు తిడుతున్నాడు. పాపం మా అట్లనే మోకాల మీద కూర్చున్నాడు తెలుసా, మోకాల మీద. మళ్ళీ నన్ను చూసి వేరే వాడిని తిట్టి అక్కడికి నిలబొట్టేసాడు. తిట్టి నిలబొట్టేసిన తర్వాత వాళ్ళు నన్ను ఏమడుగుతున్నారు తెలుసా, పాపం ఆమెను కొంచెం హెల్ప్ చేసి ఆమెను అక్కడ కూర్చోబెట్టిన వాళ్ళు ఆమె ఏమంటుంది నాకంటే, అన్నయ్య మీరు క్రిస్టియన్స్ అని అంటుంది. క్రిస్టియన్స్ అంటే ఎట్లా చెప్పినావు అమ్మ నువ్వు అని అంటే, వాళ్ళేమో అక్కడ ఉన్న తుమారే బీబీకి వచ్చ బిడ్డావు వచ్చంటారు, వాళ్ళు ఏ కదా అని వాళ్ళు అనుకుంటున్నారు. అని మీరు బీబీని చేసిపోయి వాళ్ళేమో ఆమె అంటుంది తుమారే సిస్టర్ అనే మీరు క్రిస్టియన్స్ అంటే అవును క్రిస్టియన్. ఎట్లా చెప్పినావు అంటే, అప్పుడప్పుడు క్రిస్టియన్సే అన్న ఇటువంటి మంచి మంచి పనులు చేస్తారు, తెగించి ఏమైనా కానీ ఏం చేస్తారు. మంచిగా అనిపించింది నాకు. అంటే నేను ఏదో గొప్ప పని చేసినాను అంటలేదు. రోజుకొక గొప్ప పని మనం చేయాలి, కలిగించుకోవాలి, చొర్రాల మంచి పని చేయడానికి తెగించాలి. చేయమన్నాడు యేసుప్రభు. హల్లెలూయా. ఐజాయా 58 లాస్ట్ 3-4 వర్సెస్ చదువుకుందాము. అది చాలా గొప్పగా ఉంటుంది. అలా మన జీవితాలను మనం అలవర్చుకున్నట్టయితే రాత్రి పూట మధ్యాహ్నం ఏ విధంగా అయితే ప్రకాశిస్తుందో వెలుగు, క్రియలు చేస్తారు. అది ఒకసారి చదవండి, చాలా బాగుంటుంది. ఐజాయా 58:8-9 వచనాలు చదువుకొని మనం లేచి నిలబడి చదువుకొని ముగించుకుందాం. చదవండి యెషయా 58. నీ ఆహారం ఇట్లుండాలి. దేవుని బిడ్డలు ఎట్లుండాలి, ఇట్లుండాలి. ఇట్లా చేయమంటాడు దేవుడు. ఒక్కొక్కరికి చెప్తున్నాడు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ. నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండునట్టు దిక్కుమాలిన బీదలను నీ ఇంట్లో చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా ఉపవాసము. ఇలాగా చేయాలి. బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇవ్వాలి. దరిద్రులని నీకు చేతనైతే ఇంట్లో చేర్చుకోకునే కెపాసిటీ లేకుండా నీకు చేతనైన సహాయం చేయి. ముఖం తిప్పుకొని ఎలాగో నువ్వే చూస్తున్నావు, నువ్వే సహాయం చేయాలి. ఎంతో కొంత. ఎందుకు? నువ్వు దేవుని బిడ్డ. సత్క్రియలు చేయడానికి దేవుడు నిన్ను అంటే మంచి పనులు చేయడానికి దేవుడు నిన్ను ఏర్పరచుకుంటూ బిఫోర్ ది ఫౌండేషన్స్ ఆఫ్ ది వరల్డ్. హల్లెలూయా. ముందుగా ఏర్పరచుకుంటూ నా బిడ్డ ఇట్లా చేయాలని, మరియు ఇలా చేయాలి. అలాగా చేసిన ఎడల ఎట్లా? హల్లెలూయా. అప్పుడు వెలుగు వాళ్ళపైన ప్రకాశిస్తుంది. నువ్వు క్రిస్టియనా అని అడుగుతారు, నువ్వు దేవుని బిడ్డవా అని అడుగుతారు.
దుర్మార్గులను తిట్టరు. నీకు చేత కాకుండా నువ్వు సహాయం చేయవలేను. అప్పుడు ఏమవుతుందంట, క్రియలు, ఇటువంటి గొప్ప క్రియలు కలిగించుకొని చేసిన ఎడల ఏమవుతుందమ్మా? నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును. నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును. స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. అంతేకాదు, హీలింగ్ ప్రేయర్స్ కోసం నువ్వు ఎక్కడెక్కడో తిరుక్కోవాల్సిన అవసరం లేదు. స్వస్థత నీకు ఇమీడియట్లీ, కాన్స్టెంట్ గా, ఇన్స్టెంట్ గా కలుగును. చేసి చూడు ఒకసారి, అవుతుందా లేదా? హల్లెలూయా. ఇటువంటి గొప్ప క్రియలు చేసి చూడు. మనుషులు చూపించుకోవడానికి కాదు, ఫోటోలు వీడియోలు ఇదిగో నేను ఇస్తున్నా ఇట్లా ఫోటోలు పెట్టి ఫేస్బుక్లో కాదు. దేవుడు చెప్పిండు, నేను చేస్తాను, నా కళ్ళకి కనిపిస్తుంది, చేస్తాను. చేసి చూడు, స్వస్థత శీఘ్రంగా నీకు వస్తుంది, డైరెక్ట్ వస్తుంది, అనుభవంలోనికి రావాలి. హల్లెలూయా. మరియు నీ నీతి నీ ముందర నడుచును. నీ నీతి నీ ముందర నడుస్తుందంట. యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. ఎంత గొప్ప విషయం! అది చాలా పెద్ద పదం, అది వివరించడానికి టైం లేదు. యెహోవా సైన్యము నీ వెనుక భాగంలో ఉన్నది. యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. కావాలి. గాడ్స్ ప్రొటెక్షన్, మర్సీ అనేది నీ పట్ల ఉంటుందంట. మరియు చదువు ఇంకా కొంచెం. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును. అప్పుడు పిలిచి చూడు ఒకసారి, ఇవన్నీ చేసి పిలువు. ఎప్పుడు? లేని వాళ్ళకి ఆదుకో. నువ్వు సండే చర్చకు వస్తున్నావు, తప్పు లేదు. దశమ భాగం ఇస్తున్నావు, తప్పు లేదు. ఇవ్వాలి, రావాలి. కానీ పక్కలేని పలకరి నువ్వు చర్చకు వచ్చి ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్ అని ప్రేమ చూపించకపోతే ఏం లాభం? డైలీ బైబిల్ చదువుతావు, కానీ ఇతరులని క్షమించవు. నువ్వు క్షమించే గుణము నీ లోపల లేదు. హృదయాన్ని భారం చేసుకొని పండుకుంటావు. నువ్వు హృదయాన్ని గట్టిగా చేసుకొని పండుకుంటావు. క్షమించని గుణము లేకపోతే అమ్మా ఏమవుతుంది తెలుసా? హృదయం భారం అయితే ఏమవుతుంది? హృదయం భారం పెట్టుకొని నైట్లో నువ్వు పండుకుంటే ఏమవుతుంది చెప్పు? పొద్దుగా లేస్తావా? అందుకే ఏమంటున్నా, బిఫోర్ యూ గో టు యువర్ బెడ్ ఫర్గివ్ ఎవ్రీబడి అంటే. సూర్యుడు అస్తమించేందులో కూడా నీ మైండ్లో నువ్వు సెట్ చేసుకొని నిర్మలంగా పండుకోవాలి. హల్లెలూయా. అప్పుడు యెహోవాకు మొర్ర పెట్టు, ఉట్టిగానే వింటాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. మరియు నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను. హల్లెలూయా. ఏమంటాడు? అప్పుడు నేను ఉన్నాను అంటాడు. హల్లెలూయా. మరియు ఇతరులను బాధించుటయు, వేలు పెట్టి చూపి తిరస్కరించుటయు. వేలు పెట్టి చూపించే గుణాలు దేవుని బిడ్డలకు ఉండొద్దు అని అంటున్నాడు. వేలు పెట్టి చూపించదు. వీళ్ళు అట్లా, వాళ్ళు ఇట్లా. నువ్వు దేవుని బిడ్డవు, నీకు అవసరం లేదా పని. హల్లెలూయా. మళ్ళా చదువు. చెడ్డదానిని బట్టి మాటలాడుటయు నీవు మాని. చెడ్డదానిని బట్టి మాటలాడుట మానాలి. ఆశించిన దానిని ఆకలి కొనిన వానికి ఇచ్చి. మళ్ళీ చెప్తున్నాడు, ఆశించిన దాన్ని ఆకలి కొనిన వాడికి ఇచ్చేసేయాలి, అంతే. మరియు శ్రమపడిన వారిని తృప్తిపరిచిన ఎడల, శ్రమపరిచినోడిని తృప్తిపరిచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును. మళ్ళీ చెప్తాడు, చీకటిలో నీ వెలుగు ప్రకాశిస్తుంది. అంధకారము నీకు మధ్యాహ్నం వలె నుండును. అంధకారము చీకటి బతుకులో ఉంటున్నారని అనిపిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా అంధకారము మధ్యాహ్నం వలె. మధ్యాహ్నం ఎంత వెలుగుంటుందమ్మా? మధ్యాహ్నం ఎంత వెలుగుంటుంది? మధ్యాహ్నంలో ఎంత బీమారైన వ్యక్తి అయినా యాక్టివ్గా పనులు చేసుకుంటూ వెళ్ళిపోతాడు వాడు. ఎందుకు? మధ్యాహ్నంలో అంత పవర్ ఉంటుంది, అంత వెలుగులో. అంధకారం అయినా మధ్యాహ్నం వలె ఉంటుందంట. హల్లెలూయా. మరియు యెహోవా నిన్ను నిత్యము నడిపించును. ఎప్పటికీ నడిపిస్తాడు. శ్యామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీ ఎముకలను కూడా బలపరుస్తాడు. హల్లెలూయా. ఎవరైనా కాల్షియం ప్రాబ్లమ్స్ తోటి ఇక్కడ సఫర్ అవుతున్నట్టయితే, బొక్కలు అరిగిపోయినాయి, చిప్పలు అరిగిపోయినాయి, ఎముకలు అరిగిపోయినాయి, నరాల బలైతే ఉన్నటువంటి వాళ్ళకు ఇది చెయ్యండి. ఏంటంట? వాళ్ళ ఎముకలను బలపరచును. హల్లెలూయా. బలపరచును. చేసి చూడండి, బలపరుస్తాడా లేదా? హల్లెలూయా. బలపరచును. హల్లెలూయా. ఎముకలకు సత్తువ కూడా కలుగుతుందట. హల్లెలూయా, హల్లెలూయా. మరియు నీవు నీరు పట్టిన తోట వలెను. ఇక చాలా బ్లెస్సింగ్స్ ఉన్నాయమ్మా. అది మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ప్రియమైన వాళ్ళారా, నువ్వు రక్షణ పొందినావు, స్టార్టింగ్లో నీ ఆత్మ రక్షించబడ్డది. నీ చివరి ఊపిరి వరకు, అంతము వరకు కాపాడుకున్నవాడే రక్షించబడతాడు. మధ్యలోకి వచ్చి మధ్యలోకి వెళ్ళిపోయినవాడు రక్షించబడ్డాడు.
చాలా మంది వెళ్ళిపోతున్నారు అట్లా ఈ దినాలలో ఉంటున్నారు. రెండవది, పరలోక రాజ్యంలో నువ్వు ఎంటర్ కావాలి, ప్రవేశించాలంటే ఆత్మలో నీటిలో బాప్తిజం తీసుకున్న వాళ్ళకే ప్రవేశం ఉంది. జస్ట్ ఉంటుందిగా నమ్మకుండా, నేను కష్టాలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు నమ్మకుండా అంటే పరలోక రాజ్యంలో ఎంట్రన్స్ లేదు. యేసు ప్రభు నిశ్చయంగా చెప్తున్నాడు. అందులో మన ప్రవేశించాలంటే నీ దశమ భాగములను, నీ కష్టార్జితములు అన్నీ కూడా దేవుని మందిరానికి తీసుకొచ్చి ఇవ్వలేను. ఇవి కాక సత్క్రియలు చేయవాలని, ఇది మర్చిపోవద్దు. నువ్వు చెడ్డతనాన్ని ఎంతైతే తొందరగా వదిలేసినావో మంచితనాన్ని కూడా అంతే తొందరగా తెచ్చుకొని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. హల్లెలూయా. చెడ్డను వదిలేసినట్టుగా మంచిదాన్ని నువ్వు తెచ్చుకోవాలి, కోరి తెచ్చుకొని చేయాలి. దేవుడు కోరుకుంటున్నాడు. ఇటువంటి మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించుగాక.